అంతేకాదు మైండ్ఫుల్ ప్రెజెన్స్, పూర్తి స్థాయిలో ఆ మూమెంట్లో అక్కడే మనం బతకాలంట. పూర్తి స్థాయిలో ఆ మూమెంట్లో ఇంకేమి ఆలోచించకుండా ఆ అద్భుతాన్ని ఆస్వాదిస్తూ నేచర్ ఇలా ఉంటుంది, నేచర్లోంచి ప్రకృతిలోంచి ఒక సాంత్వన పొందటం, ప్రకృతిని ఆస్వాదించడం, ఇదంతా అన్నమాట. ఇదంతా కూడా ఒక థెరపీ లాగా పనిచేస్తుంట. ఇది కేవలం వాకింగ్ మాత్రమే కాదు, పూర్తి స్థాయి ఒక థెరపీ అన్నమాట. మనకి రకరకాల థెరపీస్ ఎలానో నేచర్ బాతింగ్ అనేది కూడా ఒక థెరపీ లాగా పనిచేస్తుంట. ఒక అద్భుతమైన మనకు నచ్చిన ఫారెస్ట్ ఏరియా, బాగా చెట్లు ఉన్న ఏరియా చూస్ చేసుకోవాలి. తర్వాత ఆ ఏరియాని మనం ఆస్వాదించగలగాలి. మిగతా ప్రపంచంతో డిస్కనెక్ట్ అయిపోవాలన్నమాట. అంటే ఇంక వేరే విషయాలతో సంబంధం ఉండకూడదు. మన సెల్ ఫోన్లో ఇలాంటివన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. ఎవరితో అంటే ఎవరైనా ఉన్నా వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు ఉండాలి, కానీ ఏదో అలవాటుగా వెళ్ళిపోయాం, పిక్నిక్ వెళ్ళిపోయాం అన్నట్టు కాదు. ప్రపంచంతో డిస్కనెక్ట్ అవ్వాలి. తర్వాత డీప్ బ్రీత్ తీసుకోవాలి. డీప్ బ్రీత్ తీసుకున్న తర్వాత చుట్టూ పరిసరాలు గమనిస్తూ, ఆ ప్లేసెస్ ని టచ్ చేస్తూ, చెట్లని, ఆకుల్ని, పువ్వుల్ని టచ్ చేస్తూ, అదే విధంగా ఆ నాయిసెస్ ఏదైతే శబ్దాలు మనకు వినిపిస్తుంటాయో, చిన్న చిన్న సౌండ్స్ కానీ, బర్డ్స్ చిర్పింగ్ కానీ, వాటన్నిటిని ప్రతి చిన్న శబ్దాన్ని వింటూ, దాంతో పాటు ప్రతి వాసనని, అక్కడికి వచ్చే వాసనని స్మెల్ చేస్తూ, ఇలా మనం కంప్లీట్ గా అడవిలో ఇమ్మర్స్ అవటం వల్ల చాలా వరకు మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది. యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివన్నీ తగ్గుతాయి. అలానే హుటాహుటిగా కాకుండా చాలా స్లో పేస్ లో, మన ఓన్ పేస్ లో అడవిలో సంచరించడం, చాలా ప్రశాంతంగా ఉండటం, దాంతోపాటు ఎక్కడ ఆగినా టైం బౌండ్నెస్ లేకుండా అక్కడ ఆగి పూర్తి స్థాయిలో దాన్ని ఆస్వాదించడం, ఇలా చేయటం వల్ల మనిషికి స్ట్రెస్ అంతా పోద్దంట. ఇది జపనీస్ వైద్యులు కూడా ప్రిస్క్రైబ్ చేస్తారంట. ఏదైనా స్ట్రెస్ తో, యాంగ్జైటీతో, నెర్వస్ బ్రేక్ డౌన్ తో, డిప్రెషన్ తో ఇలా కనుక డాక్టర్ దగ్గరికి వెళ్తే జాపనీస్ డాక్టర్స్ ఈ ఫారెస్ట్ బాతింగ్ లేదా షిన్రిన్ యోకుని సజెస్ట్ చేస్తారంట. ఇది చాలా అద్భుతమైన టెక్నిక్ అని కూడా చెప్తున్నారు.